శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా అన్ని రకాలుగా ఎదగాలనేటటువంటి కోరిక ఉంటుంది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే జీవితంలో ఎదుగుదల అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది. మరి జీవితంలో ఎదుగుదల ఆలస్యం అవుతున్నప్పుడు ఏం చేయాలి? మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరే శ్రమకు తగిన ఫలితం రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు శ్రమకు తగిన ఫలితం రావాలంటే ఏం చేయాలి? ఆర్థికంగా మంచి ఫలితాలు సాధించాలంటే ఏం చేయాలి? మీ మనస్సులో ఉన్న ఏ కోరికైనా సరే తొందరగా నెరవేరుతూ మీరు ఏ పని అనుకుంటే ఆ పని విఘ్నాలు లేకుండా పూర్తి కావాలంటే ఏం చేయాలి? వీటన్నిటికీ మనోభీష్ట సిద్ధి హనుమాన్ మంత్రము అని మంత్రశాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి మంత్రం చెప్పారు. ఆ మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీ వీలుని బట్టి 108 సార్లు లేదా 54 సార్లు లేదా 21 సార్లు చదువుకుంటూ ఉంటే అతి త్వరలోనే మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ఏ రంగంలో అయినా సరే, విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, ఆర్థికంగా కానీ, ఏ విషయంలో అయినా సరే మీ మనస్సులో ఉన్నటువంటి అభీష్టాలు, కోరికలు అన్నీ తొందరగా నెరవేరటానికి ఈ హనుమత్ మంత్రం అనేది విశేషంగా పనిచేస్తుంది. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం నమః హనుమంతాయ ఆవేశయ ఆవేశయ స్వాహ. ఇది మంత్రం. మంత్రాన్ని ఇంకొకసారి అందరూ జాగ్రత్తగా గమనించండి. ఓం నమః హనుమంతాయ ఆవేశయ ఆవేశయ స్వాహ. దీన్నే మనోభీష్ట సిద్ధి హనుమాన్ మంత్రము అంటారు. మీ మనస్సులో ఉన్న అన్ని అభీష్టాలు నెరవేరటానికి ఈ మంత్రజపం చేయండి. మీరు మంత్రజపం చేయటం ప్రారంభించిన తర్వాత 45 రోజుల తర్వాత నుంచి మీకు ఫలితం కనిపించటం తప్పకుండా ప్రారంభమవుతుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అంతటి శక్తి ఈ మంత్రానికి ఉంది. అలాగే ఈ మంత్ర జపం చేస్తున్న రోజుల్లో ఎప్పుడైనా శనివారం వచ్చినప్పుడు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. శనివారం ఎప్పుడు వచ్చినా సరే కాస్త గంగ సింధూరం అని ఉంటుంది. ఆ గంగ సింధూరం తీసుకొని ఒక 2-3 చుక్కలు నువ్వుల నూనె దానిలో వేసి ఆ గంగ సింధూరంతో మీ ఇంట్లో హనుమంతుడి చిన్న విగ్రహం ఉంటే ఆ చిన్న విగ్రహానికి బొట్లు పెట్టండి. విగ్రహం లేకపోతే ఫోటోకి బొట్లు పెట్టండి. అలా చేస్తూ ఉంటే ఈ మంత్రం అనేది తొందరగా ఫలిస్తుంది. అలాగే శనివారం పూట తమలపాకులతో హనుమంతుడిని పూజించండి. స్వామివారికి అరటి పండు ముక్కలు నైవేద్యంగా సమర్పించండి. ఇంకా మీకు వీలైతే శనివారం పూట ఈ మంత్రం జపించేటప్పుడు అరటి చెట్టు ఎక్కడైనా దగ్గరలో ఉన్నట్లయితే ఆ అరటి చెట్టు కింద కూర్చొని ఈ మంత్ర జపం చేయండి. కదళీవన మధ్యస్థం అన్నారు. ఆంజనేయ స్వామి వారు అరటి తోటల్లో ఎక్కువగా సంచరిస్తూ ఉంటాడు. ఆయనకి అరటి తోటలు అంటే చాలా ఇష్టం కాబట్టి శనివారం పూట మాత్రం అరటి చెట్టు ఉంటే దాని కింద కూర్చొని ఈ మంత్ర జపం చేయండి. ఇంకా తొందరగా ఫలితాలు సిద్ధిస్తాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కలియుగంలో కామధేనువు కల్పవృక్షం లాంటి మంత్రమే ఈ మనోభీష్ట సిద్ధి ఆంజనేయ మంత్రము. కాబట్టి ఈ ఆంజనేయ మంత్రాన్ని జపం చేసుకోండి. తొందరలోనే ఏ రంగంలో అయినా సరే మీ మనస్సులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.